శుక్లాంబరధరం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై గణేష్ మహారాజ్ కి జై. జై లలితా మాతకు జై. జై కార్తీక దామోదరునికి జై. జై భ్రమరాంబ మల్లేశ్వర స్వామికి. చిన్ని చిన్ని గణపయ్య వందనాలయ, చిన్నారి గణపయ్య వందనాలయ. చిన్ని గణపయ్య వందనాలయ, చిన్నారి గణపయ్య వందనాలయ. వందనాలు వందనాలు వందనాలయ, మమ్మేలు మా స్వామి వందనాలయ. పార్వతమ్మ బిడ్డవయ్య వందనాలయ, పరుగు పరుగు రావయ్య వందనాలయ. పార్వతమ్మ బిడ్డవయ్య వందనాలయ, పరుగు పరుగు రావయ్య వందనాలయ. వందనాలు వందనాలు వందనాలయ, మమ్మేలు మా స్వామి వందనాలయ. వందనాలు వందనాలు వందనాలయ, మమ్మేలు మా స్వామి వందనాలయ. చిన్ని చిన్ని గణపయ్య వందనాలయ, చిన్నారి గణపయ్య వందనాలయ. శంకర పుత్ర వందనాలయ, శ్రీకర శుభకర వందనాలయ. శ్రీకర శుభకర వందనాలయ. వందనాలు వందనాలు వందనాలయ, మమ్మేలు మా స్వామి వందనాలయ. అయ్యప్ప సోదర వందనాలయ, ఆర్ముఖ తంబి వందనాలయ. అయ్యప్ప సోదర వందనాలయ, వందనాలు వందనాలు వందనాలయ, మమ్మేలు మా స్వామి వందనాలయ. చిన్ని చిన్ని గణపయ్య వందనాలయ, చిన్నారి గణపయ్య వందనాలయ. ఏకదంత స్వామి వందనాలయ, ఏలేటి నాయక వందనాలయ. వందనాలు వందనాలు వందనాలయ, మమ్మేలు మా స్వామి వందనాలయ. భారతాన్ని రాసినావు వందనాలయ, భాగ్యాన్ని ఇయ్యవయ వందనాలయ. వందనాలు వందనాలు వందనాలయ, మమ్మేలు మా స్వామి వందనాలయ. కాణిపాక గణపతి వందనాలయ, కరుణించి కాపాడు వందనాలయ. వందనాలు వందనాలు వందనాలయ, మమ్మేలు మా స్వామి వందనాలయ. మూషిక వాహన వందనాలయ, మోదక హస్త వందనాలయ. వందనాలు వందనాలు వందనాలయ, మమ్మేలు మా స్వామి
స్వామి వందనాలయ్యా. వందనాలు వందనాలు వందనాలయ్యా మమ్మేలు మా స్వామి వందనాలయ్యా. నలుగు పిండి బొమ్మ నీవు వందనాలయ్యా, నిండు మనసుతో కొలిచేము వందనాలయ్యా. నలుగు పిండి బొమ్మ నీవు నిండు మనసుతో కొలిచేము వందనాలయ్యా. వందనాలు వందనాలు వందనాలయ్యా మమ్మేలు మా స్వామి వందనాలయ్యా. తొలి దైవం నీవేను వందనాలయ్యా, తొలి పూజ నీకేను వందనాలయ్యా. తొలి పూజ నీకేను వందనాలయ్యా. వందనాలు వందనాలు వందనాలయ్యా మమ్మేలు మా స్వామి వందనాలయ్యా. ఓంకార రూప వందనాలయ్యా, ఓ బొజ్జ గణపయ్య వందనాలయ్యా. వందనాలు వందనాలు వందనాలయ్యా మమ్మేలు మా స్వామి వందనాలయ్యా. చిన్ని చిన్ని గణపయ్య వందనాలయ్యా, చిన్నారి గణపయ్య వందనాలయ్యా. చిన్నారి గణపయ్య వందనాలయ్యా. జై బోలో గణేష్ మహారాజ్ కి. కైలాసగిరివాస మము పాలించు పరమేశ. కైలాసగిరివాస మము పాలించు పరమేశ. శ్రీవారణాసి క్షేత్రంబునందు శ్రీవారణాసి క్షేత్రంబునందు వెలసితి భువనేశ. కైలాసగిరివాస మము పాలించు పరమేశ. శ్రీ విశాలాక్షి శ్రీ అన్నపూర్ణ. శ్రీ విశాలాక్షి శ్రీ అన్నపూర్ణ. మాతలతో వెలసిన విశ్వేశ్వర. మాతలతో వెలసిన విశ్వేశ్వర. కైలాసగిరివాస మము పాలించు పరమేశ. జ్యోతిర్లింగమై శ్రీశైలమందున. జ్యోతిర్లింగమై శ్రీశైలమందున. వెలసిన మల్లేశ్వర. గోదావరి తీర ద్రాక్షారామ. గోదావరి తీర ద్రాక్షారామ. భీమేశ కరుణించి దయ చూడరా. భీమేశ కరుణించి దయ చూడరా. కైలాసగిరివాస మము పాలించు పరమేశ. భూలోక కైలాసమని పిలియుచున్న. భూలోక కైలాసమని పిలియుచున్న. గోకర్ణ క్షేత్రేశ. గోకర్ణ క్షేత్రేశ. శ్రీరామలింగ హస్తాల చేత. శ్రీరామలింగ హస్తాల చేత
ప్రతిష్ఠించబడినట్టి రామేశ్వర కైలాసగిరివాస మము పాలించు పరమేశ మము పాలించు పరమేశ శ్రీవాయులింగమై శ్రీకాళహస్తిలో వాయులింగమై శ్రీకాళహస్తిలో శ్రీవాయులింగమై శ్రీకాళహస్తిలో వెలసిన హస్తేశ్వర వెలసిన హస్తేశ్వర కృష్ణా నదీ తీరాన అమర రామ కృష్ణా నదీ తీరాన అమర రామ కృష్ణా నదీ తీరాన అమర రామ అమరేశ కరుణించి కాపాడరా అమరేశ కరుణించి కాపాడరా కైలాసగిరివాస మము పాలించు పరమేశ మము పాలించు పరమేశ జై బోలో బోళా శంకర భగవాన్ కి ఉయ్యాలలుగుచున్నది భ్రమరాంబ తల్లి ఉయ్యాలలుగుచున్నది ఉయ్యాలలుగుచున్నది భ్రమరాంబ తల్లి ఉయ్యాలలుగుచున్నది మన భ్రమరాంబ తల్లి ఉయ్యాలలుగుచున్నది అందాల అపరంజి బొమ్మ ఆ శివుని ముద్దుల కొమ్మ అందాల అపరంజి బొమ్మ ఆ శివుని ముద్దుల కొమ్మ ఉయ్యాలలుగుచున్నది భ్రమరాంబ తల్లి ఉయ్యాలలుగుచున్నది చక్కంగా కురులను దువ్వి పువ్వుల జడను వేసి చక్కంగా కురులను దువ్వి పువ్వుల జడను వేసి ఉయ్యాలలుగుచున్నది భ్రమరాంబ తల్లి ఉయ్యాలలుగుచున్నది ఉయ్యాలలుగుచున్నది భ్రమరాంబ తల్లి ఉయ్యాలలుగుచున్నది కళ్ళకు కాటుక పెట్టి నుదుట నా తిలకము దిద్ది ఉయ్యాలలుగుచున్నది భ్రమరాంబ తల్లి ఉయ్యాలలుగుచున్నది బుగ్గాన చుక్కను పెట్టి అధరాన చిరునవ్వుతో బుగ్గాన చుక్కను పెట్టి అధరాన చిరునవ్వుతో ఉయ్యాలలుగుచున్నది భ్రమరాంబ తల్లి ఉయ్యాలలుగుచున్నది ఉయ్యాలలుగుచున్నది భ్రమరాంబ తల్లి ఉయ్యాలలుగుచున్నది చక్కంగా పట్టు చీరను కట్టి బంగారు పువ్వుల రెవికను తొడిగి చక్కంగా పట్టు చీరను కట్టి బంగారు పువ్వుల రెవికను తొడిగి ఉయ్యాలలుగుచున్నది భ్రమరాంబ తల్లి ఉయ్యాలలుగుచున్నది ఉయ్యాలలుగుచున్నది భ్రమరాంబ తల్లి ఉయ్యాలలుగుచున్నది మెడలో ముత్యాల హారము వేసి పచ్చాని గాజులు చక్కంగా తొడిగి మెడలో ముత్యాల హారము వేసి పచ్చాని గాజులు చక్కంగా తొడిగి ఉయ్యాలలుగుచున్నది భ్రమరాంబ తల్లి ఉయ్యాలలుగుచున్నది ఉయ్యాలలుగుచున్నది భ్రమరాంబ తల్లి ఉయ్యాలలుగుచున్నది నడుముకు వజ్రాల వడ్డాణం పెట్టి కాళ్ళకు ఎర్రాటి పారాణి పెట్టి నడుముకు వజ్రాల వడ్డాణం పెట్టి కాళ్ళకు ఎర్రాటి పారాణి పెట్టి ఉయ్యాలలుగుచున్నది భ్రమరాంబ తల్లి ఉయ్యాలలుగుచున్నది ఉయ్యాలలుగుచున్నది భ్రమరాంబ తల్లి ఉయ్యాలలుగుచున్నది మా ఇంటి ఇలవేల్పు మా లక్ష్మి తల్లి జగమును ఏలేటి జయలక్ష్మి తల్లి మా ఇంటి ఇలవేల్పు మా లక్ష్మి తల్లి జగమును ఏలేటి
జయలక్ష్మి తల్లి ఉయ్యాలలుగుచున్నది అంబ తల్లి ఉయ్యాలలుగుచున్నది మన భ్రమరాంబ తల్లి ఉయ్యాలలుగుచున్నది. జై భ్రమరాంబ మాతకు జై. మన ఆధ్యాత్మిక సాంప్రదాయంలో మనము గోవుకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలుగజేస్తాం. అందుకే గోవుని గో మహాలక్ష్మిగా మనం పిలుస్తాం. ప్రతి ఒక్క కార్యంలోనూ కూడా దైవానికి సంబంధించిన ఏ కార్యక్రమం చేయాలన్నా గోవుకి సంబంధించినటువంటి ఉత్పత్తులతోనే మనం స్వామికి ప్రారంభం చేస్తాం, పూజలో ఉపయోగిస్తాం. ముఖ్యంగా ఆవు నెయ్యి, ఆవు పాలు చాలా బాగా ఉపయోగం చేస్తాం. మనకి బ్రహ్మదేవుడు ప్రతి జీవిని సృష్టించాడని మన ధర్మశాస్త్రాలు మనకు తెలియచేస్తున్నాయి. కానీ గోవు మాత్రం బ్రహ్మ సృష్టిలోనిది కాదని మన పురాణాలు తెలియచేస్తున్నాయి. దీని యొక్క ఆంతర్యం ఏమిటి అనేది ఈ రోజు మనం తెలుసుకుందాం. కార్తీక మాసంలో ఎంతో ప్రశస్తమైనవి 2 తిథులు. ఒకటి శుక్లపక్షంలో వచ్చే అష్టమి, రెండవది కృష్ణపక్షంలో వచ్చే ద్వాదశి. ఒకటి గోపాష్టమి అంటే శుక్లపక్షంలో వచ్చే అష్టమి, అలాగే ద్వాదశి నాడు గోవత్స పూజ అని అంటారు. ఈ 2 రోజులు కూడా తప్పకుండా గోవుకి పూజ చేయాలి. గజ పూజ, అశ్వ పూజ, గోపూజ అనేవి మన సంప్రదాయంలో జరుగుతూ ఉంటాయి. గోపూజ పరదేవత పూజ, పశువుకి పూజ మాత్రం కాదు. గోవు అంటే పరదేవతయే. చతుర్ముఖ బ్రహ్మ సృష్టిలో అన్ని ప్రాణులు వచ్చాయి, గోవు మాత్రం చతుర్ముఖ బ్రహ్మగారి సృష్టిలోనిది కాదు. ఎందుకంటే ఒకానొకప్పుడు ప్రజాపతి వసువులందరినీ పిలిచాడు. ఒకసారి చెప్పాడట, మనం ఒక అపురూపమైన ప్రాణి సృష్టించబడాలి, ఏకంగా మా సృజంతి అని చెప్పారట. అంటే ఒక అద్భుత ప్రాణి సృష్టించబడాలి. ఇక అటువంటి ప్రాణి లోకంలో ఉండకూడదు, అది సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమై ఉండాలి. అటువంటి ప్రాణిని సృష్టించమని అడిగారట. అంత గొప్ప ప్రాణిని ఎలా సృజిస్తాము అని వారు 100 సంవత్సరాలు ఎడతెరిపి లేకుండా హోమం చేసి దానిలో నుంచి వచ్చిన శక్తితో ఒక ప్రాణిని సృజించారు. అష్టవసువులు 1 సంవత్సరం పాటు హోమం చేసి ఆ తపస్సు చేత సృష్టించబడినదే గోవు. ఆ గోవు యొక్క సంతానంగా ఇవాళ ఇన్ని గోవులు మనకు ఏర్పడినాయి. కనుక గోవుకు ఒక విశేషమైనటువంటి రక్షణ ఉంది. వేదం గోవుని గౌర అగ్నిహోత్ర అని చెప్తుంది. అందువలన మన హిందూ ధర్మంలో గోమాతకు అంత ప్రాధాన్యత కలిగి ఉంది. జై బోలో గో మహాలక్ష్మికి జై. స్తంభదీప ప్రశంస. వశిష్ఠ మహాముని ఈ విధముగా చెప్పుచున్నాడు. ఓ రాజా, కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసము. ఈ మాసమందు స్నానదాన వ్రతాదులను చేయుట, సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము. ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్న దానం చేయరో అట్టివారి రౌరవాది నరకాదులను పొందెదరు. ఈ నెల రోజులు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టెదరు. ఈ విధముగానే నెల రోజులలో ఏ ఒక్క రోజైనా విడవకుండా తులసి కోట వద్ద గాని భగవంతుని సన్నిధిన గాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి యందు ధూపదీప నైవేద్యాలతో దక్షిణ తాంబూలాదులు, నారికేళ ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి కూడా పుత్ర సంతానము కలుగును. సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉండెదరు. ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపముంచువారు వైకుంఠమున సకల భోగములు అనుభవించెదరు.
కార్తీక మాసమంతయు ఆకాశ దీపము గాని స్తంభ దీపము గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యములు కలిగి వారి జీవితం ఆనందదాయకమగును. ఈ దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా పెట్టని వారు లేదా దీపము పెట్టువారిని పరిహాసమాడువారు చుంచు జన్మ ఎత్తెదరు. ఇందులకు ఒక కథ కలదు, చెప్పెదను వినుము. దీపస్తంభము విప్రుడుగా మారుట. ఋషులలో అగ్రగణ్యుడు పేరు పొందిన మాతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచూ ఉండెను. కార్తీక మాసములో ఆ ఆశ్రమము చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండిరి. వారు ప్రతిరోజు ఆలయ ద్వారాలపై దీపాలు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళేవారు. ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తప్ప మిగిలిన మునులను చూసి, ఓ సిద్ధులారా, కార్తీక మాసంలో హరిహరుల ప్రీతి కొరకు స్తంభదీపం ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగునని మనకందరకు తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతి కొరకు ఆలయానికి ఎదురుగా ఒక స్తంభం పాతి దానిపై దీపం పెడదాం. కావున మనమందరం అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభమును తోడ్కొని వత్తుము రమ్మని పిలువగా అందరూ పరమానంద భరితులై అడవుకు వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టుని మొదలంతా నరికి తీసుకొని వచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతి పెట్టిరి. దానిపై శాలిధాన్యము ఉంచి ఆవు నెయ్యితో నింపిన పాత్రను పెట్టి అంచున ఒత్తివేసి దీపం వెలిగించిరి. పిమ్మట వారందరూ కూర్చొని పురాణ శ్రవణం చదువుచూ ఉండగా పెళపెళమన శబ్దము వినిపించెను. అటు చూడగా వారు పాతిన స్తంభం ముక్కలై పడి దీపం ఆరిపోయి చెల్లా చెదురుగా పడి ఉండెను. ఆ దృశ్యము చూసిన వారందరూ ఆశ్చర్యముతో నిలబడి ఉండిరి. అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను. వారు అతనిని చూసి, ఓయి, నీవు ఎవ్వరు? ఈ స్తంభము నుండి ఎలా వచ్చితివి? నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి. అంత ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి, పుణ్యాత్ములారా, నేను కిందటి జన్మ యందు బ్రాహ్మణుడను, ఒక జమీందారును. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యముండుటచే మదాంధుడనై న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించాను. దుర్బుద్ధులు చే వేదములు చదవక స్వామిని పూజించక దాన ధర్మములు చేయకుండా ఉన్నాను. నేను నా పరివారముతో కూర్చొని ఉన్న సమయముననే ఏ విప్రుడు వచ్చినా నన్ను ఆశ్రయించి అడిగినా అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తి మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపేవాడిని. నేను ఉన్నత ఆసనంపై కూర్చొని అతిథులను నేలపై కూర్చోబెట్టేవాడిని. స్త్రీలను పసిపిల్లలను హీనంగా చూసేవాడిని. అందరూ నా చేష్టలకు భయపడేవారే గాని నన్ను ఎవరూ మందలించలేదు. నేను చేయు పాపకార్యాలకు హద్దు లేకుండా పోయింది. దాన ధర్మములు ఎట్లాంటివో కూడా నాకు తెలియదు. ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకం అనుభవించి 1,00,000 జన్మల యందు కుక్కనై 10,000 జన్మలు కాకినై 5,000 జన్మలు తొండనై 5,000 జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మమెత్తి ఈ కీకారణ్యంలో ఉండి నేను చేసిన పాపాన్ని పోగొట్టుకోకుండా ఉన్నాను. ఇన్నాళ్లకి మీ దయ వలన స్తంభముగా నన్ను నరరూపము ఎత్తి జన్మాంతర జ్ఞానినైతిని. నా కర్మలన్నీ మీకు తెలియజేశాను. నన్ను మన్నింపుము అని వేడుకొనెను. ఆ మాటలు ఆలకించిన మునులందరూ అమిత ఆశ్చర్యము చెంది, ఆహా, కార్తీక మాస మహిమ ఎంత గొప్పది! అదియును కాక పౌర్ణమి మహిమ వర్ణింప శక్యము కాదు. కర్రలు, రాళ్ళు, స్తంభములు కూడా మన కళ్ళ ఎదుటనే ముక్తి పొందుచున్నవి. వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు ఆకాశ దీపముంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును. అందువలనే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకొనుచుండగా ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి, మునిపుంగవులారా, నాకు ముక్తి కలుగు మార్గమేదైనా కలదా? ఈ జగమున ఎల్లరకు ఎటుల కర్మబంధమగును? అది ఎట్లు నశించెను? నా ఈ అనుమానమును తీర్చమని ప్రార్థించెను. అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలో ఒకరగు అంగీరస మునితో, స్వామి, మీరే ఇతని సందేహమును తీర్చగల సమర్థులు కావున వివరించమని కోరిరి. అంత అంగీరసుడు ఈ విధముగా చెప్పుచున్నాడు. ఇది స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్యమునందలి 16వ అధ్యాయం 16వ రోజు పారాయణం సమాప్తం.
సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.